హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ మీషో శారీ ఉంది కదా అండి, తెగ వైరల్ అయింది ఇంతకుముందు. సో దీన్నైతే మనం ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోబోతున్నాము. అండ్ రెఫరెన్స్ పిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారనమాట. చాలామంది సిమిలర్గానే అది డిజైన్ చేసుకున్నారు. సో అదే రెఫరెన్స్ పిక్ అనేది కస్టమర్ నాకు సెండ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం నేను డిజైన్ చేయబోతున్నాను. ఈ ఫ్రాక్ మెజర్మెంట్ వచ్చేసి 34 అండి, అంటే బస్ట్ అరౌండ్ 34 ఉంది. అండ్ వేస్ట్ వచ్చేసి 32 ఉందన్నమాట. సో బేస్డ్ ఆన్ దీస్ మెజర్మెంట్స్ నేనైతే ఇప్పుడు దీన్ని కట్ చేసుకోబోతున్నాను. లైనింగ్ని అయితే 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. 14 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్న నో ప్రాబ్లం అండి, ఎందుకంటే కొంచెం హై నెక్ టైప్లో వస్తుంది బ్యాక్ నెక్. సో మీరు 6 ఇంచెస్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నానండి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి పెద్ద ప్యాటర్న్ ఏం కాదు, ఇది జస్ట్ స్క్వేర్ నెక్కే. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ప్లీట్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కార్నర్లో ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అప్పర్ వస్ట్ కోసం ఇక్కడ కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని దానికి మార్జిన్గా ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ లైన్లో కరెక్ట్గా సగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ సర్కిల్ అనేది గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేస్ట్ దగ్గర కరెక్ట్గా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ అక్కడి నుంచి ఒక 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ కోసం కరెక్ట్గా 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్ కోసం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి 9.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ అది 4 ఇంచెస్కి ఉందా లేదా అని చెక్ చేసుకొని అక్కడ కన్ఫర్మ్ చేసేసుకొని మనం ఈ అపెక్స్ పాయింట్ని అండ్ కింద వేస్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని పాయింట్స్ అన్నిటిని కలిపేసేసుకోవాలన్నమాట. అంటే ప్రిన్సెస్ కట్ ఈ విధంగా స్ట్రైట్ గీసేసుకొని ఆ లైన్నే మనం ఆర్మ్ హోల్లోకి కర్వ్ ఇచ్చుకుంటూ కలిపేసేసుకోవాలి. అండ్ పక్కన 1.5 ఇంచ్తో మార్కింగ్ చేసుకున్న దాన్ని కూడా అపెక్స్ పాయింట్లోకి ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత మార్జిన్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్జిన్స్ని ఈ విధంగా కలిపేసేసుకోవాలన్నమాట. సో ఇంతటితో మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ అండ్ మార్జిన్ అండ్ వేస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. అలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా డివైడ్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్లో కొంచెం డీప్ తీసేసేయాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్లో డీప్ తీసేసిన తర్వాత నెక్ అండ్ అపెక్స్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ప్రిన్సెస్ కటింగ్, అది కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంతటితో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది, కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చెప్తానండి. ఇందులో స్పెసిఫిక్గా చెప్పాల్సింది అంటే ఈ ఫ్రాక్లో స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఈ బ్యాక్ పార్ట్ నెక్ వరకే. ఇక్కడ నేను 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఫస్ట్ 4 ఇంచెస్కి ఒక స్క్వేర్ అయితే గీసేసుకున్నాను. దాని తర్వాత కరెక్ట్గా 10 ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్. ఆ 10 ఇంచెస్కి మళ్ళీ పెద్ద స్క్వేర్ అయితే గీసేసుకుంటున్నాను అనమాట. అండ్ పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేసేసుకొని రౌండ్గా గీసేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 ఇంచెస్కి రౌండ్గా గీసేసుకుంటున్నాను. అంతే అండి, ఇంతటితో మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. పైన 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కట్ చేసేసుకోవాలి. అండ్ కింద పెద్ద స్క్వేర్ ఉంది చూడండి, అది మాత్రమే కట్ చేసుకోవాలి. రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా మధ్యలోది, అది కట్ చేయకూడదు. ఇక్కడ కట్ చేసేసాము. అండ్ ఈ బాక్స్ కట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసేసుకొని ఈ నెక్ డీప్ లాస్ట్ అండ్ అంటే బాక్స్ టైప్లో వస్తుందన్నమాట ఈ నెక్. దీన్ని కట్ చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే మనకి వంకర టింకరగా వచ్చేస్తుంది అనమాట నెక్. సో ఫైనల్గా చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఈ బాక్స్లో మనకి థ్రెడ్స్ వస్తాయన్నమాట, జిగ్ జాగ్ టైప్లో థ్రెడ్స్ వస్తాయి. సో నెక్ బ్యాక్ నెక్ అయితే డిజైన్ చేసేసాను. ఇప్పుడు టక్స్ కోసము 5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి గ్యాప్, ఎందుకంటే మనకి నెక్ అనేది చాలా డీప్ వచ్చింది కదా. సో టక్స్ పెట్టుకోవడానికి మనకు అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి మామూలుగా 4 ఇంచెస్ పెట్టుకోవాలి. కాకుండా 4 ఇంచెస్ కాకుండా 5 ఇంచెస్కి
పెట్టుకుంటున్నాను అనమాట టక్స్ కోసం. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. యాక్చువల్గా నేను ఆ ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ రివర్స్ పెట్టి కట్ చేసేసాను. అంటే కొంచెం క్లాత్ వేస్ట్ అయిందనమాట. ఇక్కడ ఆమ్ హోల్ చూడండి, ఆమ్ హోల్ కట్ చేసినాక నాకు గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు గుర్తొచ్చింది చూడండి. అయ్యో అనుకున్నాను. మళ్ళీ దాన్ని కరెక్ట్గా రీప్లేస్ చేసి దాని తర్వాత కట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఈ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. ఫ్లవర్స్ మనకి రివర్స్లో లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చినా కూడా ఈ ఫ్లవర్స్ అనేటివి రివర్స్లో ఉంటే అక్కడికి మొత్తం దొబ్బినట్టే కదా. సో ఒకసారి మీరు చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత నేను రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత గ్లూ వేసి అంటించేస్తాను. అండ్ క్యాన్వాస్ పేపర్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను. అండ్ క్యాన్వాస్ పేపర్ నేను బ్యాక్ సైడ్ నెక్కి ఏ విధంగా పెట్టాను అనేది మాత్రం చూపిస్తాను. ఫ్రంట్ నెక్ ఎలాగో స్క్వేర్ నెక్ కాబట్టి సింపుల్ మెథడే కాబట్టి నేను బ్యాక్ నెక్ వరకే చూపిస్తాను. అండ్ శారీలో నుంచి బాడీ పార్ట్ కోసం క్లాత్ అనేది కట్ చేయంగా నాకు రిమైనింగ్ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ మిగిలిందనమాట. ఈ 5 మీటర్స్లో నేను ఇంకొక 1 మీటర్ పక్కకు తీసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్స్కి ప్లీట్స్ పెడతాము, రఫుల్ హ్యాండ్స్ టైపు. అండ్ ఆల్సో ఫ్రంట్ నెక్ కూడా ప్లీట్స్ వస్తాయి అన్నమాట, ఫ్రిల్స్ వస్తాయి. సో వీటన్నిటికీ మనకి క్లాత్ అనేది దండికి కావాలి కాబట్టి ఈ శారీలో నుంచి ఎక్స్ట్రా 1 మీటర్ అనేది పక్కన పెట్టేసుకుంటాను అనమాట హ్యాండ్స్కి అండ్ నెక్కి. రిమైనింగ్ మనకి 4 మీటర్స్ అనేది మిగులుతుంది క్లాత్. ఆ 4 మీటర్స్లో కూడా ఒక 2 మీటర్స్ వరకు మనకి ఫ్లవర్స్ వచ్చున్నాయి, ఇంకొక 2 మీటర్స్ వరకు మనకి ప్లెయిన్ వచ్చిందనమాట శారీ. సో ఈ ఫ్లవర్స్ ఉన్నదాన్ని అండ్ ప్లెయిన్ శారీని డివైడ్ చేసి పెట్టేసుకుంటాను. అంటే ఒక పార్ట్ మనకి 2 మీటర్స్ వస్తుంది అండ్ ఇంకొక పార్ట్ 2 మీటర్స్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ వచ్చిన క్లాత్ ఉంది కదా, అది మనకి అంబ్రిల్లా కట్ వస్తుంది. అండ్ కింద మనం ప్లీట్స్ పెడతాం కదా, దానికి నేను ప్లెయిన్ క్లాత్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో క్లారిటీగా ఉంది కదా ఇక్కడ వరకు. సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఉన్న 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని నేను తీసుకొని అంబ్రిల్లా కటింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. వేస్ట్ వచ్చేసి 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అండ్ లెంత్ వచ్చేసి 29 ఇంచెస్ ఉన్నిందనమాట రిమైనింగ్ క్లాత్. సో ఎంత ఉన్నిందో అంత పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే చివర్లో మనకి అన్ఈవెన్గా వస్తుంది కాబట్టి మనకి కట్ చేసుకోవాలి కాబట్టి 29 ఇంచెస్ ఉంటే 29 ఇంచెస్కి లెంత్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. సో డౌన్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడితో. సో ఇక్కడ చూడండి, నేను లైనింగ్ క్లాత్ని అండ్ మెయిన్ క్లాత్ని గ్లూ వేసి అంటించాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ చూడండి, ఇక్కడ పైన హై నెక్ వరకే గ్లూ వేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ని స్టిక్ చేస్తానన్నమాట. అది కూడా రాంగ్ సైడ్లో. ఇక్కడ నెక్ మీద గ్లూ వేసి మెయిన్ క్లాత్ని తీసుకొని రాంగ్ సైడ్లో స్టిక్ చేస్తానన్నమాట. అది డ్రై అయిపోయిన తర్వాత దాని మీదే స్టిచ్ వేసుకొని ట్విస్ట్ చేసుకుంటాను. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, గ్లూ అయితే డ్రై అయిపోయింది బ్యాక్ నెక్కి. సో ఈ హై నెక్ వరకే నేను ఇప్పుడు స్టిచ్ వేస్తాను, ఇక్కడ వరకే స్టిచ్ వేస్తాను అనమాట. సో ఇక్కడైతే కుట్టేసాను చూడండి, ఓన్లీ హై నెక్ వరకే కుట్లేసాను చూడండి. థ్రెడ్ అనేది డిఫరెంట్ కలర్ పెట్టాను, మీకు కనిపిస్తుందని నేను అలా పెట్టాను అనమాట. సెల్ఫ్ కలర్ అయితే మీకు కనిపించకుండా పోవచ్చు కదా, అందుకని. సో ఆ విధంగా కుట్టేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చి ఈ విధంగా ట్విస్ట్ చేసేసుకున్నాను అనమాట లోపలికి. అర్థమైంది కదా, ఈ విధంగా ఉంటుంది మనకు లుక్ అనేది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ లైనింగ్ క్లాత్కి మళ్ళీ గ్లూ వేసేసి అంటించేస్తానమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్లేస్ అయిందో అదే విధంగా నేను గ్లూ వేసి అంటిస్తానమాట. ఈ లోపల వైపు ఇక్కడ నెక్కి అండ్ చుట్టూత చివర్లు మార్జిన్స్ అంతా నేను గ్లూ వేసి అంటించేస్తానమాట. అంటించిన తర్వాత మనకి లుక్ ఈ విధంగా ఉంటుంది చూడండి. గ్లూ వేసేసి నీట్గా స్టిక్ చేసేసాను. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకోండి. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి సరిపడా, అంటే కొంచెం పెద్దదే ఉండాలి క్యాన్వాస్ పేపరు. సో ఆ బాక్స్కి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పెట్టేసి క్యాన్వాస్ పేపర్ని గ్లూ వేసి అంటించేస్తామన్నమాట. ఓకేనా, చూడండి రాంగ్ సైడ్లో అంటిస్తాను నేను. రాంగ్ సైడ్లో అంటించిన తర్వాత ఈ విధంగా ఉంది కదా, అంటించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం టేప్తో మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే మనం జిగ్జాగ్ టైప్లో థ్రెడ్స్ వస్తాయి కదా మనకి, సో ఆ లూప్స్ అనేటివి ఎంతెంత గ్యాప్లో కావాలి అని చెప్పేసి మనం నేనైతే
మార్కింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచెస్కి 1.5 ఇంచెస్కి నేనైతే మార్కింగ్ చేసుకున్నాను. నాకైతే 1 సైడ్ 4 1 సైడ్ 4 మొత్తం 8 లూప్స్ వస్తాయన్నమాట. అర్థమైంది కదా. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనం థ్రెడ్ అనేది డోరీ అనేది ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మధ్యలో మనకి, ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనం రిమూవ్ చేసేసుకుందాము. ఈ విధంగా రిమూవ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ డోరీస్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డోరీలో నుంచి చిన్న చిన్న ముక్కలు అంటే మనకి 8 లూప్స్ రావాలి. సో ఈ 8 లూప్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్లో పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఆ లూప్స్ పెట్టడం కూడా రాంగ్ సైడ్లో పెట్టి కుట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ మనం లోపలికి ట్విస్ట్ చేస్తే అవి బయటికి వచ్చేటట్టు మనం చూసుకొని కుట్టి పెట్టుకోవాలి. లూప్స్ అనేవి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ బాక్స్కి ఇంకొక కుట్టు లాగేసేసుకొని తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటున్నాను. ఆ కార్నర్స్లో అంతా కట్స్ పెట్టేసుకొని క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, ఆ క్యాన్వాస్ పేపర్ని కూడా మనం అంచులు ఎడ్జెస్ అనేవి బయటికి రాకుండా, పోగులు అనేవి బయటికి రాకుండా దాన్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేసి ఈ విధంగా లోపలికి ట్విస్ట్ చేసేసుకోవాలి. సో మనకి బ్యాక్ సైడ్ నెక్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ దాని మీదనే ఇంకొక స్టిచ్ అయితే లాగేసాను, ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం లేచినట్టుగా ఉంది కాబట్టి నేను అలా ఉండకుండా ఉండడానికి ఆ బాక్స్ చుట్టూ వైపులా పైన వైపు కుట్టయితే వేసేసాను. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది మంచిగా కనిపించింది. మనకైతే ఒక కామెంట్ వచ్చింది, అక్క మీరు బ్యాక్ సైడ్ టక్స్లో ఏ విధంగా థ్రెడ్స్ పెడుతున్నారు, డోరీస్ పెడుతున్నారు అని చెప్పేసి కామెంట్ వచ్చింది. అది కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంది కదా అండి, బ్యాక్ పార్ట్కి మనం టక్స్ కోసం లోపల మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ని మనం బయటికి కనిపించే విధంగా ఇంకోసారి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, లోపల ఎన్ని ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నానో పైన వైపు కూడా అలాగే మార్కింగ్ చేసుకుంటున్నాను, అటువైపు ఇటువైపు. అలా మార్కింగ్ చేసిన దానిపైన మనం ఆల్రెడీ డోరీస్ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ థ్రెడ్ని తీసుకొచ్చి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మీదనే ఒక కుట్టు లాగేసేసుకోవాలన్నమాట. అలా కుట్టేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ కుట్టేసేసాను కదా, ఇప్పుడు మనకి ఆ థ్రెడ్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం టక్స్ పెట్టేసుకోవాలి, ఫోల్డ్ చేసి టక్స్ పెట్టేసుకోవాలి. సేమ్ అదే గ్యాప్లో ఇటు సైడ్ కూడా డోరీ అనేది పెట్టుకుంటున్నాను. అక్కడ ఎంత లెంత్లో అయితే పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే లెంత్లో చూసుకొని పెట్టుకోవాలి, లేదు అంటే అన్ఈవెన్గా వస్తుంది, ఒకటి పైకి ఒకటి కిందకి అలా వస్తుంది. అక్కడ నేను ఎంత గ్యాప్లో అయితే అది అటాచ్ చేశానో ఇటువైపు కూడా అంతే గ్యాప్లో అటాచ్ చేసుకోవాలన్నమాట. అలా డోరీస్ అనేటివి ఒకసారి కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఏ విధంగా అయితే నార్మల్గా టక్స్ పెట్టేస్తామో అదేవిధంగా లోపల థ్రెడ్ని చూసుకొని అటు ఇటు జరగకుండా చూసుకొని ఇప్పుడు మనం టక్స్ అనేటివి పెట్టేసుకోవాలన్నమాట. అంతేనండి, ఈ ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెసే. సో అటువైపు కూడా టక్స్ పెట్టేసుకుంటాను. మామూలుగా వేస్ట్ దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి మనం డోరీస్ పెట్టే కంటే ఇలా పెట్టుకుంటే చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది అని నా ఒపీనియన్. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది, నీట్గా చక్కగా ఉంది కదా చూడ్డానికి. దాని తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్క వీడియోలో అయితే ఇది నేను చెప్తానే ఉన్నాను. ఈ విధంగా నీట్గా సెట్ చేసి పెట్టేసుకొని అటు ఇటు జరగకుండా ఇప్పుడు ఆ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ అండ్ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేస్తాను అనమాట. ఈ వీడియోలో నీట్గా చూపిస్తాను చూడండి. ఇలాగ సెట్ చేసుకున్నాం కదా, ఇటువైపు బ్యాక్ పార్ట్ యొక్క ఎక్స్ట్రా క్లాత్, అటువైపు బ్యాక్ పార్ట్ యొక్క ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాను. ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా మధ్యలో స్ట్రైట్గా, అంటే మనకి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ పైకే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని అండ్ అటువైపు ఒక 1/2 ఇంచ్ పైకి ఇటువైపు ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ ప్రకారం కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా లైను, ఆ లైన్ ప్రకారము కట్ చేసేసుకోవాలి, అటు ఇటు జరగకుండా. అయిపోయింది, అంతే. మనకి అన్ఈవెన్గా లేకుండా సరి సమానంగా వచ్చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము.
ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, మనం హ్యాండ్స్ కోసం అండ్ నెక్ దగ్గర ప్లీట్స్ కోసము మనం 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఆ 1 మీటర్ ఫ్యాబ్రికే అన్నమాట ఇది. సో ఈ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని నేను శారీ ఫోల్డింగ్ చేస్తాను ఫస్ట్. అంటే శారీ ఫోల్డింగ్ చేసి దాని తర్వాత మనకి ఎన్ని ఇంచెస్ కావాలి అని చెప్పేసి కట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి శారీ ఫోల్డింగ్ అయితే చేశాను. ఈ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని అన్ఈవెన్గా ఉన్న ఎడ్జెస్ని అయితే కట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది 4 ఇంచెస్కి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది 4 ఇంచెస్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న దాని ప్రకారము కట్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇవి 2 హ్యాండ్స్ అనమాట. ఇంత పొడుగు వస్తుంది మనకి. పొడుగు వైజ్ చూసుకోవాలి అనుకుంటే 47 ఇంచెస్ ఉందండి. అలాగే విడ్త్ వైజ్ చూసుకోవాలంటే 4 ఇంచెస్. అర్థమైంది కదా. సో వాటికి వన్ సైడ్ అంతా ఫోల్డింగ్ చేసి కుట్టేసేస్తున్నాను అనమాట. వన్ సైడ్ మనకి బయట వైపు ఉంటుంది, వన్ సైడ్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ సైడ్ పోతుంది. నేను ఓన్లీ వన్ సైడ్ మటుకు ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసి కుట్టేసేస్తున్నాను 2 హ్యాండ్స్కి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్ పార్ట్ అనేది అటాచ్ చేసేసానండి. అది నార్మల్ మెథడే కదా అని చెప్పి మీకు చూపించలేదు. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా హ్యాండ్, ఆ హ్యాండ్ని మనం ఆర్మ్ హోల్కి ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలన్నమాట. ఈజీగా ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసేసుకొని దాన్ని లోపల అంటే రాంగ్ సైడ్లో పెట్టుకున్నాను అనమాట. రాంగ్ సైడ్లో పెట్టేసేసుకొని కుట్టేసేసుకోవాలి ప్లీట్స్ పెట్టుకుంటూ. దాని తర్వాత ట్విస్ట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, కుట్టేసేసిన తర్వాత మనకి ఈ విధంగా లుక్ ఉంటుంది. సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ డోరీస్ని కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను. సో హ్యాండ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ ఇప్పుడు మనం నెక్కి ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. అదే రిమైనింగ్ వర్క్ అనేది ఉంది. ఒక డబల్ ఫోల్డ్ వేసిన పొడవాటి క్లాత్ని తీసుకున్నాను. ఈ విధంగా డబల్ ఫోల్డ్ అండి ఇది, ఎందుకంటే మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి డబల్ ఫోల్డ్ వేసేసి ఈ విధంగా పొడవాటి క్లాత్ని ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ ప్లీట్స్ని తీసుకొని పోయి నెక్కి రాంగ్ సైడ్లో పెట్టుకొని కుట్టేసుకొని మళ్ళీ ట్విస్ట్ చేసేసుకోవడమే. ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మనం నెక్ మీద పెట్టి ప్లీట్స్ పెట్టుకోవడం కంటే ఈ విధంగా ఆల్రెడీ పెట్టేసిన ప్లీట్స్ని తీసుకొని వెళ్ళి నెక్కి అటాచ్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్ అండి. సో అంతేనండి, ఇదే లాస్ట్ స్టెప్. నెక్కి ఇది అటాచ్ చేసేస్తే లాస్ట్ స్టెప్ అనమాట. సో అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ట్రస్ట్ మీ, నాకైతే ఎంత క్యూట్ అనిపించిందంటే ఫ్రాక్. కంపల్సరీగా నా కోసం అయితే ఒకటైతే డిజైన్ చేసుకుంటాను. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతటి వరకు బాయ్ బాయ్.